అండి అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ వెళ్తున్నామండి కార్మిక స్కూల్. ఇప్పుడు మార్నింగ్ అయితే 6 అయింది. అప్పటికే పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది తెలుసు కదా మీకు, ఇక్కడ ఎగ్జామ్స్ ఐడియల్ స్కూల్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి అనే విషయం మీకు తెలుసు కదా, ఫైనల్ ఎగ్జామ్స్. సో మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ స్కూల్ ఇక్కడ నుంచి క్యాంపస్ చూడండి, ఎంత పెద్ద క్యాంపస్. ఇక్కడి నుంచి అటు 3 గ్రేడ్కి అటు ఇంత చాలా పెద్ద క్యాంపస్ అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ దోహాలో అన్సర్ గ్యాలరీ దగ్గర ఇది ఉంటుందండి, ఆపోజిట్లోను బ్యాక్ ఎండ్లో అట్లా వస్తుంది అనమాట. ఎందుకంటే రిటర్న్లో వచ్చేటప్పుడు అన్సర్ గ్యాలరీ మీద నుంచి ఈ స్కూల్కి వస్తాము. దిస్ ఈజ్ ఐడియల్ స్కూల్. ఈ స్కూల్లో పాత ఓల్డ్ ఎంఎస్సి స్కూల్ అండ్ న్యూ ఎంఎస్సి ఇండియన్ స్కూల్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. సెంటర్ వీళ్ళకి ఇది ఇచ్చింది. దిస్ ఈజ్ ఐడియల్ స్కూల్. దీంట్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలందరికీ. అంతకుముందు రోజు కొంచెం వర్షం పడినట్లుంది. ఫస్ట్ టైం నేను ఇలాగ వాటర్ స్టోర్ ఇక్కడ అంటే వర్షం పడి వాటర్ స్టోర్ అయ్యి ఇక్కడ ఉండడం చూడడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. నిజంగా నేనైతే కొన్ని విషయాల్లో ఇండియాని చాలా మిస్ అవుతున్నాననే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మా వారైతే ఆల్ ది బెస్ట్ చెప్పేసి మేము పాపనైతే పంపించడానికి రెడీ అవుతున్నాము. ఇది ఇక్కడ మాకు నియర్ బై మా హౌస్కి నియర్ దగ్గరలో ఉన్నటువంటి అరబిక్ స్కూల్ అండి. అప్పుడే రైన్ స్టార్ట్ అయింది. అందరూ పిల్లలు బ్రేక్ బయటకు వచ్చినట్లున్నారు, లోపలికి వెళ్తున్నారు. చూడండి వర్షం పడుతుంది కాబట్టి వెళ్తున్నారు. చూడడానికి కబూతర్ పౌరల్లాగా ఉన్నారు వాళ్ళు, చాలా క్యూట్గా ఉన్నారు. వైట్ డ్రెస్ అండ్ చాలా స్మార్ట్ గా పిల్లలైతే ఆనందానికి అవలేదండి. ఎగ్జామ్స్ వచ్చి అలా ఫీలింగ్స్ వాళ్ళు అలా షేర్ చేస్తారు. చాలా బాగుంది. అమ్మవారి గేట్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తాం. ఆఫీస్ టైం అండి, అందరికీ ఆఫీస్ టైం కూడా పక్కన పెట్టేసి పిల్లల కోసం తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళకి టెన్షన్ ఏమో కానీ టెన్షన్గా ఉన్నాం వాళ్ళ మీద అయితే. బట్ నిజంగా అండి వాళ్ళు బాగా రాసాము అనే మాట కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాం. అదంతా నాకు నిజంగా ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అంటే, నేను వెయిట్ చేశానండి. మా పాప ఇప్పుడు 10th క్లాస్కి వస్తుంది. నేను ఇయర్స్ కౌంట్ చేసుకుంటా కూర్చునేదాన్ని. వాళ్ళ కష్టము నిజంగా అంతా ఇంత కాదు. 10 years వాళ్ళ లైఫ్ ఇది వాళ్ళ లైఫ్ ఇది ఫస్ట్ తొలిమెట్టాను అన్నట్లు అన్నమాట. ఇది సక్సెస్ అన్నమాట వాళ్ళకి. ప్రతి ఒక్కటి మనం పిల్లల కోసమే ఎదురు చూస్తుంటామండి. సేవింగ్స్ ప్రతి ఒక్కటి మన లైఫ్ వాళ్ళ కోసమే. అలాంటప్పుడు ఇలాంటి చిన్న హ్యాపీ మూమెంట్స్ చాలా బాగుంటుంది. ఇదైతే నా లైఫ్ చాలా బాగా గుర్తొచ్చింది. ఇది ఐడియల్ స్కూల్ అండి. ఐడియల్ స్కూల్కి వీళ్ళకి ఓల్డ్ ఎంఎస్సి స్కూల్ అండి. నమస్తే. 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కదండి. అదే ఐడియల్ స్కూల్ నుంచి పిల్లలు బయటకు వస్తున్నారు. సెంటర్ అయిపోయింది. మనకి ఇండియాలో అయితే ఎంత గందరగోళంగా ఉంటుందో, కానీ ఇక్కడ చూడండి డీసెంట్గా వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ అయితే చూస్తాము పిల్లలు వస్తున్నారని అక్కడ ఒక సర్కిల్ లాగా నుంచొని పిల్లలు వెల్కమ్కి చెప్తున్నట్లు ఉంది. అయితే మా హస్బెండ్ పాప ఇద్దరు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కానీ బయటకు వచ్చేస్తున్నాను. నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. నిజంగా అండి నాకైతే నా చైల్డ్హుడ్ లైఫ్, మనందరికి కూడా చైల్డ్హుడ్ లైఫ్ 10th క్లాస్ బాగా గుర్తొచ్చింది. ఇక క్యాప్ కోసం వెయిట్ చేస్తామని ఇక అదే ఎలా రాస్తావు ఎలా రాసావు ఏంటి ఇంకా అలా డిస్కషన్ చేసుకుంటున్నాను. ప్రతి పేరెంట్ కూడా నిజంగా వాళ్ళ ఆఫీస్ అన్ని పక్కన పెట్టేసుకొని వచ్చారు. ఇక ఇంతే మార్నింగ్ పికప్లు డ్రాపింగ్లు ఇలా అయిపోతూ ఉంది. కానీ నాకు ఇక్కడ ఈ డిజార్ట్ లాగా ఉన్న ఈ ఏరియాని చూస్తే మాత్రం నాకు మామూలుగా షివరింగ్ రావట్లేదు. నిజమండి, ఏదో అంటాను